ప్రియులారా, ఈ మధ్య ఒక విద్యార్థి బృందాన్ని కలుసుకున్నాను. ఒక దేశంలో వారిని అడిగాను, పిల్లలు మీరేం చదువుతున్నారు అంటే ఎంఎస్ అన్నారు. చాలా సంతోషం. ఎక్కడ చదువుతున్నారు అంటే టెక్సాస్ యూనివర్సిటీలో అన్నారు. చాలా సంతోషం. మీకు మరి ఈ అమెరికాలో ద బెస్ట్ యూనివర్సిటీస్ అంటే ఏంటో అవేంటో చెప్పగలరా అంటే వారు చెప్పగలమండి అన్నారు. చెప్పండి అంటే ఒకటవది హార్వర్డ్ యూనివర్సిటీ అన్నారు. దాంట్లో సీట్ రావటం చాలా కష్టం, అది బెస్ట్ యూనివర్సిటీ. దాని తర్వాత ఇంకేది అని అడిగాను. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అన్నారు, కాలిఫోర్నియాలో ఉంటుంది అన్నారు. ఓకే. నేను తర్వాత ఒక పెద్ద ఆయన కలుసుకొని, అయ్యగారు మీరు దాదాపు 48 సంవత్సరాలుగా అమెరికాలో సేవ చేస్తున్నారు అని విని నిన్ను కలుసుకోవాలని అదే పనిగా వచ్చాను, మీతో ఒక గంట అయినా గడపాలని 2 విమానాలు ఎక్కి మీ దగ్గరకు వచ్చానంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన్ని అడిగాను, అయ్యగారు మీ అమెరికాలో ద బెస్ట్ స్పీకర్స్ ఎవరో చెప్పగలరా నాకు అని అడిగానండి. ఆయన నవ్వాడు. నవ్వి రాసుకో అన్నాడు. నేను అలా నోట్ చేసుకున్నాను. తన ఇష్టమైన బోధకుడు ఎవరంటే వారెన్ విఎస్బి అన్నాడు. ఓహో. తర్వాత మీరు ఎక్కువ ఇష్టపడే బెస్ట్ స్పీకర్ ఎవరంటే డాలస్ థియోలాజికల్ సెమినరీలో స్వెండాల్ గారు అన్నాడు. ఇంకెవరు అన్నాను. ఆయన అన్నాడు జాన్ మ్యాకార్థర్ బెస్ట్ బైబిల్ టీచర్ అండి అన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా అన్నాను. విలియం మ్యాక్డొనాల్డ్ గారండి అని ఇలా కొన్ని పేర్లు చెప్పాడు. నేను చాలా సంతోషపడ్డాను. నాకు కూడా వారంటే చాలా ఇష్టం. నేను ఇలా జనరల్గా భారతదేశం కానీ ఇంకొక దేశం కానీ బెస్ట్ ఏంటో వెతుక్కుంటూ ఉంటాను. వర్స్ట్ జోన్కి వెళ్ళను, ఎందుకంటే నేను వర్స్ట్ అని నాకు తెలుసు. కాబట్టి మనం వర్స్ట్ అని కాకుండా బెస్ట్ ఎవరో ఏమిటో అని తెలుసుకొని అది మనం కొంచెం నేర్చుకోగలిగితే మనం కూడా బెస్ట్ కావడానికి అవకాశం ఉంటుంది కదా అని నాకు ఒక తాత్పర్యం ఉంది. అలాగే బైబిల్లో కూడా క్రొత్త నిబంధనలో ద బెస్ట్ చర్చ్ ఏంటి అని నాకు ఒకసారి ఆలోచన వచ్చింది. నా సంఘము కూడా లేక నా చర్చి కూడా, అనగా నేను నడిపిస్తున్న చర్చి కూడా ద బెస్ట్గా ఉండాలి అని నేను ఆశపడి ఒకరోజు గుంటూరులో ప్రయాణం మొదలుపెట్టి కర్నూలుకి వచ్చే లోపల అపోస్తల కార్యముల గ్రంథం ముగించాను. ముగించిన తర్వాత నాకు బాగా అర్థమైన ఒక సంగతి ఏంటంటే ద బెస్ట్ అనగానే క్రొత్త నిబంధనలో ద బెస్ట్ చర్చెస్గా నా అవగాహనకు 4 చర్చలు వచ్చాయి. ద బెస్ట్. ఒకటవది అపోస్తల కార్యములు మొదటి 5 అధ్యాయాల్లో ద చర్చ్ అట్ జెరూసలేం, యెరూషలేములో ఉన్న సంఘం నంబర్ 1. అలా చదువుకుంటూ వస్తే మరొక సంఘము కూడా బయటపడింది 11వ అధ్యాయములో. అదేమిటయ్యా అంటే ద చర్చ్ అట్ యాంటియోక్, అంతియోకయలోని సంఘం. ఇది 2వది. ఇంకా నాకు మిగతావి అంతగా అపోస్తల కార్యములో దొరకలేదు. అలా చూసుకుంటూ వెళ్ళగా నాకు దొరికిన 3వ ద బెస్ట్ చర్చ్ ద చర్చ్ అట్ తెస్సలోనికా, తెస్సలోనికలో ఉన్న సంఘం. ఏం చెప్పాను? వెరీ గుడ్. బాగా వింటున్నారని తెలిసిపోయింది. ఇంకెన్ని చెప్పాలి? వెరీ గుడ్. బాగా లెక్కలు కూడా వస్తున్నాయి. చాలా బాగా చెప్పారు. ఇక 4వది అది ప్రకటన గ్రంథం మొదటి 2 అధ్యాయాలు కాదు, 2వ అధ్యాయములో చర్చ్ అట్ ఫిలడెల్ఫియా,
ఫిలడెల్ఫియాలోని సంఘం అని 4 సంఘాలు నా మనసుకు వచ్చినప్పుడు, దేవా నేను కూడా దాదాపు ఒక 32 సంవత్సరాలుగా సంఘాన్ని నడిపిస్తున్నాను. నా సంఘం కూడా, నేను నడిపించే సంఘము కూడా ద బెస్ట్గా ఉండాలని ఆశపడుతున్నాను అని ఒక చర్చిని నేను మాదిరిగా పెట్టుకున్నాను. ఆ మాదిరిని వెంబడిస్తున్నాను. కాబట్టి ఇమ్మాన్యుయల్ చర్చ్ కూడా ఎటువంటి చర్చిగా ఉండాలి? అంతియొకయ చర్చిగా ఉండాలని ఈ 10వ వార్షికోత్సవ సందర్భంగా మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ బికమ్ లైక్ ద చర్చ్ అట్ యాంటియోక్. అంతియొకయలోని సంఘం వలె మీ సంఘం ఉండాలని మనసారా కోరుకుంటూ, అపోస్తల కార్యముల గ్రంథములో ఈ అంతియొకయ సంఘములోని 7 సంగతులు మీ మనస్సుకు తీసుకుని వస్తాను. ఆ 7 ఉంటే, దేవా ఈ 7 ఉన్నాయి, నీకు స్తోత్రం అని దేవునికి చెప్దాం. ఏ ఒక్కటి తక్కువ అన్నా దానికి ఇంటు మార్కు పెట్టి, దేవా నా సంఘం, నేనున్న ఈ మాన్యుయల్ సంఘం, లేక మీరు బయట నుంచి వచ్చింటే మీ స్థానిక సంఘం, దేవా ఇక్కడ ఇంటు పడింది, ఆ ఇంటు ఏం కావాలి? కొన్నాళ్ళకి టిక్ మార్కు పడాలి. కాబట్టి నా సంఘం రాను రాను ఏం కావాలి? రాజుగుర్రం గాడిదైందన్నట్టు అలా కాకూడదు. ఇంగ్లీష్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటారు. ఉందా లేదా? అంటే క్వాలిటీని కొన్ని డిగ్రీస్లో కొలుస్తారు. ఏంటి ఆ డిగ్రీసు? బిఏ, బీకామ్, బీఎస్సీ కాదు. అవేంటి చెప్పండి? పాజిటివ్, కంపారిటివ్ అనగానే చెప్పాలి మరి విద్యార్థులు. 2 చెప్తున్నారు సూపర్గా. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. చెప్తారా మీరు ఆ డిగ్రీస్? అయ్యో మళ్ళీ ఇంగ్లీష్ ఆడతావు, ఏదో కాలేజీలో తప్పించుకుని వచ్చినాం అనుకుంటే ఇక్కడ కూడా అడుగుతున్నారే అనుకుంటున్నారా? చెప్తారా? నైస్ అనేది పాజిటివ్ డిగ్రీ అయితే, కంపారిటివ్ డిగ్రీ ఏంటి? రాలేదు. నైసర్. సూపర్లేటివ్ డిగ్రీ ఏంటి? ఇదని చెప్పండి. నైసెస్ట్. అది మాత్రం వాళ్ళు చెప్తారు. అలాగే బిగ్ పాజిటివ్ డిగ్రీ అయితే, కంపారిటివ్ డిగ్రీ ఏంటి? బిగ్గర్. సూపర్లేటివ్ డిగ్రీ అది బాగా చెప్తారు. ఓకే. అలాగే లార్జ్, లార్జర్, లార్జెస్ట్. గుడ్. ఆ 3 బాగానే వచ్చినాయి కదా. ఇప్పుడు కొంచెం హై స్థాయికి వెళ్దాం. బ్యూటిఫుల్, దీనికి చెప్పండి. దీనికి ఏం కలపాలా? బ్యూటిఫుల్లర్, బ్యూటిఫుల్లెస్ట్ కాదు. ఏంటి? మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. గుడ్. అలాగే ఇంపార్టెంట్, దీనికి మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. గుడ్. కాంప్లికేటెడ్, దీనికి మోర్ కాంప్లికేటెడ్, మోస్ట్ కాంప్లికేటెడ్. ఓకే. ఇప్పుడు డిఫికల్టీ లెవెల్ పెంచాం. ఇప్పుడు 3వ లెవెల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్పాలి బ్యాడ్. బ్యాడ్కి ఏంటి డిగ్రీస్? బ్యాడర్, బ్యాడెస్ట్ కాదు. ఏంటి? మోర్ బ్యాడా? బ్యాడ్, వర్స్, వర్స్ట్. గుడ్. నెక్స్ట్ గుడ్కి చెప్పండి. గుడ్, గుడ్డర్, గుడ్డెస్ట్ కాదు. గుడ్, బెటర్, బెస్ట్. కాబట్టి మనమంతా ఇమ్మాన్యుయల్ చర్చ్, మనమంతా గుడ్. రాను రాను ఏం కావాలి? బెటర్ కావాలి. ప్రభు వచ్చే టయానికి ఏం కావాలి? బెస్ట్. అన్నిట్లో, మన స్టడీస్లో, మన ఉద్యోగములో, మన సంసారములో, సంఘములో, సేవలో, అన్నిటిలో ఎక్కడికి వెళ్ళాలి మనం? బెస్ట్. ఎంతమంది కోరుకుంటారు? చేయి చూపించండి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. గుడ్, బెటర్, బెస్ట్. ద బెస్ట్ చర్చ్ అట్ యాంటియోక్. 7 సంగతులు చూద్దాం. మన సంఘంతో పోల్చుకుందాం. ఉంటే దేవునికి థ్యాంక్స్ చెప్దాం, లేకపోతే దేవా
మా సంఘము కూడా అలా తయారు కావాలి అని ప్రభువును వేడుకుంటూ అలాగున ప్రయాస పడదాం. ప్రభువు రాకడ కొరకై సిద్ధపడదాం. తీశారా? అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనము నుండి 30వ వచనం వరకు. అది మన టెక్స్ట్ అంటారు. ఈరోజు ఏంటి టెక్స్ట్ అని బయట ఎవరైనా మిమ్మల్ని అడిగినారనుకోండి, బైబిల్లో ఏ భాగము నుంచి మీరు వాక్యాన్ని నేర్చుకున్నారంటే ఆ భాగమును ఏమంటారు? ఇంగ్లీష్లో టెక్స్ట్ అంటారు. ఏంటి మన టెక్స్ట్? అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 19 నుంచి 30 మరియు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇది మన టెక్స్ట్. చెప్పండి, ఏమంటారు దీన్ని? టెక్స్ట్. సో ఈ టెక్స్ట్లో టైటిల్, నెక్స్ట్ సెకండ్ ఏంటి? టైటిల్. 7 క్వాలిటీస్ ఆఫ్ మోడల్ చర్చ్. 7 క్వాలిటీస్ ఆఫ్ మోడల్ చర్చ్ అట్ యాంటియోక్. పలకండి అంటారు ఒకసారి. యాంటియోక్ అంతియొకయలోని మాదిరి సంఘం యొక్క 7 లక్షణాలు చూద్దామా వరుసగా. నంబర్ 1 రాసుకోండి. 19వ వచనం, 11వ అధ్యాయం 19వ వచనంలో చదువుతారా? 19. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫేనికే, కుప్రా, అంతియొక ప్రదేశముల వరకు సంచరించిరి. కాబట్టి ఈ వచనములో నంబర్ 1 శ్రమలను తట్టుకొనిన సంఘం. ద చర్చ్ దట్ విత్ స్టూడ్ ద సఫరింగ్స్. శ్రమలను తట్టుకొనిన సంఘం. సుఖాన్ని కాదు. ఈ సంఘం అంతియొకయలోని పరిశుద్ధులు లేక యెరూషలేములోని దేవుని పిల్లలు దేవుని కొరకు బ్రతుకుతూ ఉండగా, ఆయన పని చేస్తూ ఉండగా వారికి శ్రమలు వచ్చినాయి. ఏమొచ్చినాయి చెప్పండి? మీకు ఒక ప్రశ్న వేస్తాను, చెప్పాలి. క్రైస్తవులకు, దేవుని పిల్లలకు శ్రమలు వస్తాయా రావా? ముందు తేలాలి మనకి. అది ముందు మనకు తేలాలి. కష్టాలు వస్తాయి, లోకములో మీకు శ్రమ కలుగును అని ప్రభువే చెప్పాడు. కాబట్టి ఇక్కడ యెరూషలేములో శ్రమ, హింస కలిగితే వారు కట్టుగుడ్డలతో పారిపోయి వచ్చారు, చెదిరిపోయారు. చెదిరిపోయిన వారిని ఇంగ్లీష్లో ఏమంటారంటే, రాసుకోండి, ఇంగ్లీష్ పదాలు నేర్చుకోండి. డయాస్పోరా అని రాసుకోండి. ఎప్పుడైనా ఈ పదం మీకు తటస్థపడవచ్చు. DIASPORA. డయాస్పోరా అంటే చెదరిపోయిన వారు. బైబిల్ ఇంగ్లీష్లో ఆ పదాన్ని వాడతారు. డయాస్పోరా అంటే చెదరిపోయిన వారు. కాబట్టి కష్టాలు వచ్చినందుకు, హింస కలిగినందుకు మరి వారు చెల్లాచెదురుగా కొంతమంది అంతిక పట్టణానికి వచ్చేసి అక్కడ దేవుని కొరకు వారు బ్రతికారు, సేవ చేశారు. కాబట్టి శ్రమలు తట్టుకొనిన సంఘం. అంతియొకకు వచ్చిన దేవుని బిడ్డలు అక్కడ ఎంతో పనిచేసి ఒక సంఘముగా తయారయ్యారు. గనుక మొట్టమొదటిగా అది శ్రమలను తట్టుకొనిన సంఘం. క్రొత్త నిబంధనలో పేతురు పత్రిక ఒకసారి అట్లా తీయండి, ఓపిగ్గా అలా తీయండి. తీసారా? దొరుకుతుందా? దొరికిన కాడికి తీయండి. పేతురు మొదటి పత్రిక అనగా 214వ పేజీ. అట్లా చెప్తే ఆ స్పీకర్ చాలా మంచోడు అంటున్నాడు ఒక ఆయన. నిజమే, నేను కూడా మంచోడు అనిపించుకోవాలని ఆశపడుతున్నాను. 214వ పేజీలో పేతురు రాసిన మొదటి పత్రిక. ఈ పత్రిక నిండా శ్రమలను గురించి రాశాడు అయ్యగారు. ఎవరు? పేతురు గారు. శ్రమలు వస్తాయి. ఎటువంటి శ్రమలో 5 అధ్యాయాల్లో 5 రకాల శ్రమలను ప్రస్తావించాడు. ఎన్ని రకాలు చెప్పండి బాబు? ఎన్ని రకాలు? 5 రకాల శ్రమలు కదా. కాబట్టి క్రైస్తవ జీవితంలో సుఖానికి అలవాటు పడకూడదు, కష్టానికే అలవాటు పడాలి. కష్టానికి అలవాటు పడితే సుఖానికి ఎప్పుడైనా అలవాటు పడవచ్చు. అవునా కాదా? వింటున్నారా లేదా?
నేల మీద పడుకోవడం మీకు వస్తుందా? నిద్ర వస్తుందా అసలు మీకు? అక్కడ వచ్చిందంటే ఇంకా ఫోమ్ బెడ్ మీద ఎప్పుడైనా పడుకోవచ్చు, సమస్య లేదు. అవునా కాదా? విసనగరకు అలవాటు పడ్డాం అనుకోండి. అసలు విసనగర అంటే తెలిసిందా మీకు? ఏందది? తినేదా? విసనగర ఇలా గాలి, దానికి అలవాటు పడితే ఏసీకి ఎప్పుడైనా అలవాటు పడవచ్చు, సమస్య లేదు. జట్కాలు పోవడం, అసలు జట్కా అంటే తెలుసా మీకు? మటకా అంటే తెలుసా? జట్కా అంటే తెలుసా? జట్కా అంటే గుర్రం బండి. గుర్రం బండికి అలవాటు పడితే జట్కాకి అలవాటు పడినవాడు ఎప్పుడైనా జెట్ ఫ్లైట్కి, ఏ ఫ్లైట్కి? జెట్ ఫ్లైట్కి అలవాటు పడవచ్చు. కాబట్టి ముందు కష్టాలకు, అవునా కాదా? అవునా కాదా? మాడన్నానికి అలవాటు పడినవాడు బిర్యానీకి ఎప్పుడైనా తొందర ఏం లేదు, అవునా కాదా? కాబట్టి కష్టాలు, 5 రకాల కష్టాలు చూడండి. మొదటి అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనలు లేక శ్రమలు. మొదటిది అవసరమును బట్టి శ్రమలు. బైబిల్ ఏం చెప్తుంది? శ్రమలు అవసరమా అనవసరమా? చెప్పాలి. అవసరము, అవసరం. గాలి, నీరు, ఆహారం, వస్త్రం, గుడారం, బేసిక్ నీడ్స్ అంటారు కదా, ఇవి ఎలా అవసరమో జీవితానికి కష్టాలు కూడా అవసరము. అవసరాన్ని బట్టే దేవుడు వాటిని అనుమతిస్తాడు. 2వ అధ్యాయములో 2వ రకమైన సమస్యలు అవేమిటంటే అన్యాయపు శ్రమలు. 1వది అవసరాన్ని బట్టి శ్రమలు, 2వది అన్యాయపు శ్రమలు. 2వ అధ్యాయం 19 వచ్చి చూస్తారా? 2:19. ఎవడైనాను అన్యాయముగా శ్రమ. ఏం శ్రమలు ఇవి? మీకు అందరికీ ఒక ప్రశ్న. యేసు ప్రభువుకి వచ్చిన శ్రమలు, శిలువ శ్రమలు న్యాయమా అన్యాయమా? వెరీ గుడ్, బాగా చెప్పారు. అన్యాయం. అన్యాయంగానే ఆయన శ్రమ పొంది మనకెంతో విడుదల, రక్షణ ఆయన కలగ చేశాడు. 2. 3వది చూడండి. 3వది ఆయుధము లాంటి శ్రమలు. ఏం శ్రమలు అండి? మళ్ళీ అడుగుతాను, చెప్పాలి మీరు. 4వ అధ్యాయం 1వ వచనములో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా, శ్రమలను ఆయుధముగా యూజ్ చేయండి అంటున్నాడు. ఒక శ్రమ వచ్చిందంటే అదొక వెపన్ అనుకోవాలి. ఏమో పాప వింటున్నారా? అదొక వెపన్. నీ జీవితానికి, శత్రువుని ఎదుర్కోవడానికి అదొక వెపన్ అనుకోవాలి. ఏ కష్టం వచ్చినా అదొక ఆయుధం. వింటున్నారా? ఆయుధం. ఆయుధము లాంటి శ్రమలు. ఇక 4వది చూడండి. 4వ అధ్యాయం 12వ వచనం, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలు. 4వది చెప్తారా? ఫైర్. అవునా? అటువంటి శ్రమలు కూడా వస్తాయా? వచ్చినాయి భక్తులకి. అబ్బో, అది విన్నప్పుడు, చదివినప్పుడు వల్లంతా ఏమవుతుంది? అగ్ని వంటి శ్రమలు. 5వది చూడండి. అల్పకాల శ్రమలు. 5వ అధ్యాయం 10వ వచనం చూస్తారా? 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ. కొంచెం అంటే అల్పం. అల్పకాల శ్రమలు. ఎంతకాలం ఉంటాయండి శ్రమలు? అల్పకాలం. నిత్యత్వము అనే కోటాను కోట్ల నిత్యత్వం ముందు ఈ లోకములో 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతుండగా వచ్చే కష్టాలు ఆ మహా నిత్యత్వం ముందు ఈ 70-80 ఏళ్ళు ఏంటండి? స్వల్ప కాలము, అల్పకాలము, కొంచెము కాలం. చెప్తారా 5 రకాల శ్రమలు? చూసి చెప్తారా? చూడకుండా చెప్తారా? చూడకుండా. నంబర్ 1 అవసరాన్ని బట్టి శ్రమలు. నంబర్ 2 అన్యాయపు శ్రమలు. నంబర్ 3 ఆయుధము లాంటి శ్రమలు. నంబర్ 4 అగ్ని లాంటి శ్రమలు. నంబర్ 5 అల్పకాల శ్రమలు. కాబట్టి వస్తాయి. అంత్యోకయలో ఉన్న క్రైస్తవులకు శ్రమలు వచ్చినాయి. కాబట్టి ఆ శ్రమలకు వారు తట్టుకున్నారు. ప్రభువుని విడిచిపెట్టలేదు, సత్యాన్ని విడిచిపెట్టలేదు, సువార్తను విడిచిపెట్టలేదు, దేవుని సంఘాన్ని విడిచిపెట్టలేదు. వారు తట్టుకున్నారు. అంత్యోకయ అంటే అర్థం తెలుసా? తట్టుకొనుట, విత్ స్టాండ్. పేరుకు తగినట్టుగా వారు తట్టుకున్నారు.
అవునా? మరి ఇమ్మాన్యుయల్ సంఘం నాకు తెలియదు, కష్టాలు వచ్చినాయా లేదా మీకు? వస్తే మరి తట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా? ఒక ఆమె తిడుతూ ఉంది. ఏం తిడుతుంది తెలుసునా? నేనే దొరికినానా అంటుంది. అవును, నువ్వే దొరికావు, ధన్యుడవు, ధన్యురాలవు. కాబట్టి శ్రమలు మన జీవితానికి సీరులు అని రాసుకోండి బాగా. శ్రమలు మన జీవితానికి సీరులు. ఒకసారి ముసలామె చెప్పిందంట పనిపిల్లతో, పనిపిల్ల, నా దగ్గర 13 సంవత్సరాలు పనిచేసినావు, నేను రేపో మాపో చచ్చిపోయేటట్టున్నాను, నా ఆస్తి నీకే రాసిస్తలే అని చెప్పింది. ఎవరితో? ఆ పిల్ల సంకలు కొట్టి ఆనందపడతా ఉంది. మొత్తానికి ముసలామె ఒకరోజు చచ్చిపోయింది. చచ్చిపోయిన ముసలామెను బంధువులు తీసి అలా కింద పెట్టారు పీనుగని. ఇంకా బెడ్ చుట్టారు. బెడ్ చుట్టేస్తే బెడ్ కింద ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ మీద ముసలామె ఏం రాసిందంటే, ఈ పని పిల్ల నాకు 13 సంవత్సరాలుగా సేవ చేసింది కనుక చెప్పండి, నా ఆస్తి అంతా ఈ పని పిల్లకే అని రాసి కింద సంతకం పెట్టింది. బంధువులు చూసి దాన్ని ఉంచుతారా? చెప్పకుండా దాన్ని చింపి కాల్చిపడేసినారు. ఆస్తి అంతా పనిచేసుకున్నారు, సమాధ చేశారు, ఆస్తి అంతా పనిచేసుకున్నారు. ఇక అమ్మాకు చెప్తున్నారు, పాప ముసలామ చచ్చింది, ఆస్తులంతా మేము పనిచేసుకున్నావు, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అంటే ఆ పాప కళ్ళ నిండా నీళ్లు పెడితే వారు అన్నారు, ఏం కళ్ళ నిండా నీళ్లు పెట్టావు అంటే, నాకేమీ లేదా అని అంది. ఏమీ లేదు, అంతగా కావాలంటే అదిగో ఆ కిటికీలో ఒక సిలువ ఉంది. ఏముంది? కిటికీలో ఒక సిలువ ఉంది, కావాలంటే ఆ సిలువను తీసుకుపో అన్నారు. ఆ పాప సిలువను భుజాన పెట్టుకుని మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళి, దేవా 13 సంవత్సరాలు సేవ చేస్తే మళ్ళీ నాకు ఆఖరికి వచ్చింది ఏంటి? మళ్ళీ సిలువనేనా? సిలువ అంటే అర్థం ఏంటి? శ్రమ. మళ్ళీ శ్రమనేనా? నువ్వే సిలువను మోసావు, నేను ఎందుకు మోయకూడదు? నీ కొరకై మోస్తాను, ఈ సిలువను బట్టి నీకు స్తోత్రం అని సిలువను ఇలా పైకెత్తితే సిలువలో నుంచి గలగల శబ్దం వచ్చింది. ఏంట్రా సిలువలోని శబ్దం వచ్చిందని సిలువని ఇటు ఊడబీకితే ఆ సిలువలో ముక్కురాళ్ళు, ఉంగరాలు, బంగారు చైన్లు, నెక్లెస్లు, ముస్లామి ఆడిపెట్టిండేది అన్ని సిలువలు పెట్టి దాన్ని బాగా బందోబస్తు చేసినది. వీళ్ళకేం తెలుసు? ఆ పాప అదంతా మూట కట్టుకొని బజారుకి వెళ్ళి అమ్మేస్తే 36 లక్షలు వచ్చింది. దేవుడు అన్యాయస్తుడు కాడు. సిలువలో ఏమున్నాయి? సిరులు ఉన్నాయి. ప్రభు కొరకై శ్రమలు ఏదైనా వస్తే తట్టుకుందాం. తట్టుకుందామా తిట్టుకుందాం? తట్టుకుందాం, ప్రభు కొరకై తట్టుకుందాం. 1వది శ్రమలను తట్టుకొనిన సంఘం. 2వది చూడండి 20వ వచనం. 20వ వచనం అపోస్తల కార్యములు 11:20. కుప్రీయులు కొందరును, చదవండి, కురేనీయులు కొందరును. 11వ అధ్యాయం 20వ వచనం. కుప్రీయులు కొందరును, కురేనుడు కొందరును వారిలో ఉండిరి. చదవండి, వీరు చదవండి అంతియొకకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును గురించిన సువార్త నంబర్ 2 సువార్తను ప్రకటించిన సంఘం. కట్టుబట్టలతో వచ్చారు, ఏదో కూలి నాలి పనులు చేసుకుంటున్నారు, తిని తినక గంజో ఏదో తాగుతూ తింటూ చిన్న పూరి గడుసులో టెంట్ వేసుకొని లేక ఉంటూ అలా బ్రతుకుచు వారు ఉన్న స్థలంలో వారు ఏం చేశారయ్యా అంటే చెప్పండి, సువార్తను ప్రకటించారు. అది సంఘానికి ఉన్న 2వ మంచి క్వాలిటీ. అంటే మన సంఘానికి ఏమీ లేకపోయినా ఒక మంచి లక్షణం ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? సువార్తను ప్రకటించే సంఘముగా ఉండాలి. ఉండాలి అంటే ఉండాలి. మరి సువార్తను ఎంతవరకు ప్రకటించాలి? సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అది దేవుడు మనకిచ్చిన పెద్ద సరిహద్దు. సర్వలోకానికి వెళ్ళకముందు ప్రభు ఏమన్నాడు? ముందు యెరూషలేం చెప్పండి, యూదయ చెప్పండి, సమరయ, తర్వాత భూదిగంతాల వరకు. మరి ఇప్పుడు అందరికీ ప్రశ్న వేస్తాను, మీ యెరూషలేం అంటే మీ ఇల్లే. మీ ఇంట్లో అందరూ సువార్త విన్నారా? సువార్తను అంగీకరించి రక్షణ పొందారా? అది ప్రశ్న. ప్రపంచానికి తర్వాత సంగతి. ఓ తల్లి, ఓ తండ్రి, నీకే నేరుగా ఈ ప్రశ్న. నీ బిడ్డలకు ఎప్పుడైనా సువార్త చెప్పావా? అసలు యేసయ్య ప్రేమను గురించి ఎప్పుడైనా చెప్పావా?
నీ పిల్లలు ఆ సువార్తను అంగీకరించి శిలువ రక్తములో కడగబడి రక్షణ పొందారా? అగ్నిగుండం తప్పించుకున్నారా? పరలోక రాజ్యానికి వారసులయ్యారా? ఈ పని నీ ద్వారా నీ ఇంటిలో జరిగిందా? నీ బంధువుల మధ్య జరిగిందా? నీ స్నేహితుల మధ్య జరిగిందా? నీ పనివారి మధ్య జరిగిందా? నీ ఇరుగు పొరుగున జరిగిందా? ఎందుకు జరగలేదు? ప్రకటించలేదు. సువార్తను ఎరుగుదువా నీవు? ఒక భక్తుడు అన్నాడు, నిజంగా రక్షణ పొందినవాడు రక్షణ సువార్త ప్రకటించక చెప్పండి ఉండలేడు. అగ్ని నుంచి కాలే పరిస్థితి వచ్చినప్పుడు అగ్నిలో నుంచి బయటకు వచ్చాడు అనుకోండి, ఒక ఆయన తప్పించుకొని, ఒక వ్యక్తి అగ్నిలో కాలబోతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి చెప్తాడా చెప్పాడా? అయ్యా నువ్వు అగ్నిలో కాలబోతున్నావు, పక్కకు రా. చాలాసార్లు అసలు మనం రక్షణ పొందినామో లేదో మనకే తెలియదు. నిజంగా రక్షణ పొందావా? నువ్వు నిజంగా రక్షణ పొందితే నీ కొడుకు నరకానికి వెళ్తున్నా అంటే నీకు ఎలా నిద్ర పడుతుంది? నీ బిడ్డ నరకానికి వెళ్తుందంటే ఎలా నిద్ర పడుతుంది? ఈ మధ్య ఒక సర్వే జరిగింది అమెరికాలో. ఏమిటి ఆ సర్వే అంటే 20 నుంచి 25 ఏళ్ళ వయస్సు లోపల, 20 నుంచి 25 ఏళ్ళ వయస్సు లోపల సువార్త పిల్లలకు, యవనస్తులకు అందిస్తే 25 మందికి 20 మంది ప్రభువుని నమ్ముకుంటున్నారంట. అంటే లేత వయస్సులోనే, వింటున్నారా తల్లిదండ్రులారా? మీకే లేత వయస్సులో మన పిల్లలకు సువార్త అందిస్తే 25 మందిలో ఎంతమంది ప్రభువులోకి వస్తున్నారంట? 20 మంది వస్తున్నారంట. అది లేత వయస్సు. ఆ లేత వయస్సులో సువార్తను అంగీకరించే వయస్సు అన్నమాట. ఆలస్యమయ్యే కొద్దీ హృదయాలు ఏమైపోతాయి? కఠినమవుతాయి, మొద్దుబారిపోతాయి, లోకాశలకు లొంగిపోతాయి, సిలువ దగ్గరకు రావాలంటే రాలేరు. సర్వే చేయగా ఏమర్థమేం చెప్పండి? 20 నుంచి 25 ఏళ్ళ వయస్సు పిల్లలకు సువార్త చెబితే చెప్పండి 25 మందిలో ఎంతమంది వస్తున్నారంట? 20 మంది ప్రభు దగ్గరకు వస్తున్నారట. రెండవ సర్వే చూడండి, 35 ఏళ్ళ వయసు వచ్చింది అనుకోండి ఒక అబ్బాయికి, ఇలాంటి వారికి సువార్త చెబితే 10,000 మందికి ఒకరు ప్రభు నమ్ముకుంటున్నారంట. ఎంత తేడా వచ్చిందో చూడండి. అంటే లోకం అలా తయారైపోయిందన్నమాట. ఒక్కసారి యవనస్తులు లోకములోకి వెళ్ళిపోయినారంటే ఇక క్రీస్తు దగ్గరికి రావాలంటే చాలా కష్టం. అలాంటి కల్చర్ వచ్చేసింది ఇప్పుడు. ఇంకొక మాట చెప్తాను, 45 ఏళ్ళ వయసు వచ్చిన వారికి సువార్త చెప్పగా 50,000 మందికి ఒకరు నమ్ముకుంటున్నారంట. ఎంత హార్డ్ అయిపోతుందో చూడండి. ఇది అమెరికన్ సర్వేనండి. ఇక 55 ఏళ్ళ వయసు వచ్చిందనుకోండి, అలాంటి వారికి సువార్త చెబితే 2 లక్షల మందికి ఒకరు నమ్ముకుంటున్నారంట. ఇంకా చాలా లేత వయస్సులో సువార్త అనేది అంత అవసరము. తల్లిదండ్రులారా, మీరంటారు మా పిల్ల చిన్న పిల్ల అండి, ఏమర్థమవుతుందండి సువార్త? అదేనా నీ ప్రశ్న? నా మనవడికి ఏమర్థమవుతుంది? నా మనవరాలకి ఏమర్థమవుతుంది? సండే స్కూల్ పిల్లలకి ఏమర్థమవుతుంది సువార్త? అర్థం కాదా? వాళ్ళకి అర్థం కాదా? నరకం అంటే చెబితే అర్థం కాదా? పరలోకం అంటే అర్థం కాదా? సిలువ అంటే అర్థం కాదా? చెప్పావా? నువ్వేమంటావు? ఏమర్థమవుతుందన్నా? వయస్సు వస్తే అంటున్నారు. కాదు, ఈనాడు పిల్లలకు అర్థం కాదంటూ ఏమీ లేదు. ఒకసారి కోడుమూరు దగ్గర పెద్ద గలాట జరుగుతూ ఉంది. ఏం గలాటప్పా అంతమంది వచ్చినారంటే పిల్ల గలాట అన్నారు. ఏం గలాట? పిల్ల గలాట. ఏం గలాట అంటే అబ్బాయి అమ్మాయికి ఒక లెటర్ రాసినాడంట. ఏం రాసినాడు? ఐ లవ్ యూ అని రాసినాడంట. చెప్పండి, ఏం రాసినాడు?
రాస్తే ఆ పిల్ల వాళ్ళ నాయనకి ఇచ్చిందంట. వాళ్ళ నాయన కట్టెలు పట్టుకొని వచ్చినాడు. ఎవరిని? ఈ పిల్లగాన్ని కొట్టడానికి. మా పిల్లోని కొడతావా అని వీళ్ళు కట్టెలు పట్టుకొని వచ్చినారు. జనాలు గుంపులు. మొత్తానికి రాసినవాడు ఏం చదువుతున్నాడు అని అడిగితే 3వ తరగతి. రాసినవాడు ఏం చదువుతున్నాడు? 3వ తరగతి. మరి ఎవరికి రాసినాడు అంటే ఆ పిల్ల 1వ తరగతి. ఎన్నాళ్ళైంది రాయబట్టి అని వస్తే 6 నెలలైందంటే రాయబట్టి. ఏం తల్లిదండ్రులారా, పిల్లలకు తెలియదు అనుకుంటున్నారా? పిల్లలకు తెలియదు అనుకుంటున్నారా మీరు? వారికి అన్నీ తెలుసు, మరి సువార్తను చెబితే ఎందుకు తెలియదు? రక్షణ పొందారా మీ మనుమనులు మనమరాండ్రు? సంఘములోని సండే స్కూల్ పిల్లలు మీకే ఈ ప్రశ్న. నమ్ముకున్నారా మీరు? యేసయ్యా ఘోర పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తములో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు అని యేసయ్య పాదాల మీద పడి పాపాలు ఒప్పుకున్నారా? పాటలు పాడిన వాళ్ళు మీరే. నమ్ముకున్నారా? తీర్మానం చేశారా? బాప్తిస్మం తీసుకున్నారా? అది తీసుకోరు. ఇంకా 4 సినిమాలు చూడాలని తీసుకుని వాళ్ళ సంగతి చెప్తున్నా. తల్లిదండ్రులారా ఆలోచించండి ఇది తీవ్రంగా. సామెతల గ్రంథంలో తీవ్రమైన ఒక మాట చదువుతారా? 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతలు 24:11 వచ్చిన చదువుతారా? 24:11. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశమునందు పట్టుకు జోరుగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకున్న ఎడల హృదయమును శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. నాకు తెలియదంటావా బాబు పాపా? నాకు శిలువ తెలీదు, నరకం తెలీదు, పరలోకం తెలీదు అంటావా నీవు? తెలీదా నీకు? నీ కొరక యేసయ్య శిలువలో ఎంతగా వీపంతా కోడా దెబ్బలు, తలలో ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, కాలులో మేకులు, దేహమంతా రక్తము, దెబ్బలు, రక్తపు ముద్దయిపోయాడు. నీ కొరక యేసయ్య చనిపోయి సమాజం తిరిగి లేచాడు. ఆయన పాదాల మీద పడి, ప్రభువా నేను ఘోర పాపినయ్యా, నా పాపాలు క్షమించు యేసయ్యా, నీ రక్తములో నన్ను కడుగు, అగ్నిగుండం తప్పించయ్యా, ఆ మోక్షం నాకు దయచేయి, ఆ స్వర్గం ఆ పరలోకము నాకు దయచేయని చిన్న ప్రార్థన చేయడానికి రాదా నీకు? చేయించారా మీ పిల్లలతో తల్లిదండ్రులారా? ఈ సంఘము చూడండి ఎంత మంచి సంఘము. మాటలాడుచు ప్రపంచానికి ఏం చెప్తున్నారండి వీళ్ళు? సువార్తను ప్రకటిస్తున్న సంఘం. ఎన్నైనాయి? 2 అయినాయి. ఎన్ని అయిపోయినాయి? 2 అయ్యాయి. ఇంకెన్ని ఉన్నాయి పాయింట్లు? మొత్తం 7 పాయింట్లు అని చెప్పాను కదా. ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 2. 3వది చూడండి, ఈ సంఘంలో ఉన్నటువంటి మరొక మంచి లక్షణము. 3వది చూస్తారా? చూడండి ఎన్నో వచనము? 26వ వచనం చూడండి. 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. కొద్దిమంది ఉన్నవారు ఇప్పుడు సువార్త విని రక్షణలోనికి వచ్చి అనేకులైపోయారు. 21వ వచనం ప్రకారం అనేకులయ్యారు. ఈ అనేకులకు ఆ సంఘములో ఏం దొరుకుతుందయ్యా అంటే 3వది వాక్యమును బోధించిన సంఘం. సువార్తను ప్రకటిస్తుండగా ప్రజలు నమ్ముకుంటున్నారు, అనేక మంది నమ్ముకుంటున్నారు, రక్షణలోనికి వస్తున్నారు. వారు రక్షణ పొంది అనేకులు కాగా వారికి వాక్యాన్ని బోధించడానికి బర్నబా, పౌలు ఇద్దరు కూడా అక్కడ సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును చెప్పండి బోధించరి. ఇమ్మాన్యుయల్ సంఘమా లేక బయట నుంచి వచ్చిన ఏ సంఘమైనా సరే సంఘములో నిండుగా ఉండవలసింది ఏంటి చెప్పండి? వాక్యము. బహుజనులకు వాక్యమును బోధించరి. ఆ సంఘములో సమృద్ధిగా వాక్యం ఉంది. సంఘానికి వాక్యం అవసరము. ఎంత వాక్యము సంఘానికి దొరికితే ఆ సంఘము అంతగా ఏమవుతుంది? బలపడుతుంది, శక్తివంతమైన సంఘముగా మారుతుంది. గనుకనే పౌలు అంటాడు,
నేను ఎలా బోధిస్తానయ్యా అంటే ఆయన బోధనా విధానం చూడండి ఎంత వింతగా ఉందో. ఒకవేళ మనలో అది లేకపోతే ఈరోజు దాని గురించి ఆలోచన చేద్దాం. కొలసై పత్రిక తీయండి, కొంచెం ఓపికగా. ప్రసంగం పెరిగే కొద్దీ రెఫరెన్సులు తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అవునా కాదు? అయితే కొంచెం ఓపికగా తీయాలి. కళ్ళతో వాక్యాన్ని చూడాలి. చెప్పండి, కళ్ళతో వాక్యాన్ని చూస్తే కళ్ళకు ఆశీర్వాదం, చేతితో వాక్యాన్ని తెరిస్తే చేతికి ఆశీర్వాదం, నోటితో వాక్యం చదివితే చెప్పండి నోటికి ఆశీర్వాదం, హృదయంలో దాన్ని రాసుకుంటే హృదయానికి ఆశీర్వాదం, గైకొంటే జీవితానికే ఎంతమందికి కావాలా? అందరికి కావాలా. కానీ బైబిల్ మాత్రం తీయం అని మొండికి వేసుకుంటారు. వద్దు, తీయండి. నేను కూడా తీశాను. కొలసై పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుతారా? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టమనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించచ్చు ఆయనను. ఎప్పుడైనా జరిగిందా? డూ యూ హ్యావ్ పర్సనల్ కేర్? తల్లి ఎప్పుడైనా కూర్చోబెట్టుకుని మీ బిడ్డకు పర్సనల్గా వాక్యం, తండ్రి ఎప్పుడైనా మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని పర్సనల్గా, సంఘ సేవకులారా పెద్దలారా అందరికీ వాక్యం చెప్పడమే కాదు, అవసరమైతే నానా ఏంటి ఆత్మీయంగా డల్ అయిపోతున్నావు, ఈరోజు రా 1 గంట సేపు కూర్చుందాం, నీ సమస్యలేంటో మాట్లాడుకుందామని ప్రతి మనుష్యుని ఎడల పర్సనల్ కేర్ సంఘములో ఉంటే ప్రతి మనుష్యుడు కూడా ఏమవుతాడట? క్రీస్తునందు ఏమవుతాడు? సంపూర్ణుడవుతాడు. డూ వీ హ్యావ్ దిస్ పర్సనల్ కేర్ విత్ ఎవ్రీ ఇండివిజువల్? బోధకులకు ప్రశ్న, తల్లిదండ్రులకు ప్రశ్న, నాయకులు అంటున్నారు కదా వాళ్ళకి ప్రశ్న, కాపర్లు అంటున్నారు కదా వాళ్ళకే ఈ ప్రశ్న. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ బుర్రలో ఏం ఆలోచన ఉందో, ఏ బిడ్డలో ఏ సమస్య ఉందో నువ్వు కూర్చుంటే తెలుస్తుంది. చెప్పండి, వారితో ఏం చేయాలా? కూర్చోవాలి. తల్లిదండ్రులారా మీరు ఎప్పుడన్నా పిల్లలతో కూర్చున్నారా? ఏంటి పాప ఎలా చదువుతున్నావు? ఏ సబ్జెక్ట్ కష్టంగా ఉంది? ఏ సబ్జెక్ట్ ఈజీగా ఉంది? ఒక డాడీని అడుగుతున్నాను, అయ్యగారు మీ అబ్బాయి ఏం చదువుతున్నాడంటే ఆ డాడీ ఏమన్నా అంటే మా అబ్బాయి 9th క్లాస్ అండి అన్నాడు. అంటుండగా అబ్బాయి దగ్గరికి వచ్చి డాడీ 9th క్లాస్ అయిపోయి సంవత్సరం అయింది అంటున్నాడు. అంటే ఈ డాడీకి పిల్లవాడు ఏం చదువుతుండేది కూడా తెలియకపోతే ఇంకా ఏ సబ్జెక్ట్లో ఎలా ఉన్నాడు ఏం తెలుస్తుంది? అది విద్య విషయంలో. అలాగే వారి సమస్యల విషయానికి వస్తే ఒకసారి నా కాలేజీలో ఫస్ట్ టైంలో ఒక అమ్మాయి ఇట్లా తల ఉంచుకొని కూర్చొని ఉంటుంది. ఈ తెగులు తగిలితే కోడి ఉంటుంది చూడండి, తల ఆలేసుకొని. వారం రోజులు చూశాను, ఏంటి పిల్ల ఇట్లా ఉంటుంది అని ఆఫీసు స్టాఫ్ రూమ్కి రారా అన్నాను. వచ్చిందా పాప, ఏంటి తల ఉంచుకోనట్లే ఉన్నావు, వర్క్ చేయవు, అసైన్మెంట్ రాయవు, బ్లాక్ బోర్డ్కి వెళ్ళి చూడవు, క్లాస్ సరి చెప్తే వినవు అంటే ఆ పాప అనింది, సార్ ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం అనింది. ఏంటి నీ సమస్య అన్నాను. సమస్య కాదు సార్, డిజైర్ అనింది, కోరిక అనింది. ఏంటి నీ కోరిక అంటే ఏమి లేదు సార్, దయ్యాన్ని చూడబోద్దు అవుతుంది సార్ అని. నాకు ఆశ్చర్యం అనిపించింది, పిల్లలు ఇట్లా కూడా ఆలోచన చేస్తున్నారా అని. చూసి ఏం చేస్తావు అన్న, మాట్లాడాలనిపిస్తుంది సార్, 6 నెలలు అయింది సార్, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ లేదు సార్, సరిగా తినలేకపోతున్నాను సార్, సరిగా కాలేజీకి రాలేకపోతున్నాను సార్, సరిగా నోట్స్ రాయకపోతున్నాను, నేనేం చేయాలి? ఒక ఆత్మీయునిగా ప్రార్థన చేసి మరుసటి రోజు ప్రార్థనాపూర్వకంగా బెడ్ దగ్గరికి వచ్చి దేవుని ఆలోచనతో ఆ పాపతో మాట్లాడాను. దినానికి ఎన్ని గంటలు అన్నాను. 24 గంటలు సార్ అని. 24 గంటల్లో ఎక్కువ ఏం చేస్తుంటావు నువ్వు అన్న. నేను ఎక్కువ టీవీ చూస్తుంటాను సార్ అనింది. టీవీలో ఎక్కువ ఏం చూస్తుంటావు అన్నాను. దయ్యాల సినిమాలు చూస్తాను సార్ అని. అందుకే నీకు దయ్యాలు పట్టినాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు దేన్నైతే ఎక్కువ చూస్తుంటారో దాంతో నింపబడతారు. పనికి మాల బూతు బొమ్మలు చూస్తున్నారా, కామ దేవతతో కామ దయ్యాలతో నిండిపోతారు. ఫైటింగ్స్ ఎక్కువ చూస్తున్నారా, వాడిని వీడు చంపడం వీడిని వాడు చంపడం,
దాంట్లో ఆనందిస్తున్నారా? యు షల్ బి ఫిల్డ్ విత్ క్రూయల్టీ. క్రూరత్వం అనే దయ్యంతో నిండిపోతావు నీవు. నేనెవడు పట్టలేడప్పుడో, తల్లి కూడా నీకు కనపడదో, తల్లిని కూడా కాలుతుందంటావు. ఆ పిల్లతో చెప్పాను, నువ్వు నా బిడ్డ లాంటి దానివి, నాకు చేతులు చేయవి చెప్పు, 1 నెల రోజులు టీవీ చూడను అని చెప్పు. ఖచ్చితంగా సార్ మీరు చెప్పినట్టు చేస్తానని టీవీ కట్టేసింది. ఇంటికి వెళ్ళి సరిగ్గా వారం రోజుల తర్వాత మళ్ళీ కాలేజీకి వచ్చి, సార్ ఇప్పుడు నాకు ఆలోచనే లేదు, దయ్యాన్ని గురించిన ఆశ లేదు, చూడాలని ఆశ లేదు, ఇప్పుడు బాగా చదువుకోగలుగుతున్నాను. ఒక్క ఆలోచన నీ జీవితాన్నే మార్చేస్తుంది. వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. తల్లిదండ్రులారా, పిల్లలతో ఇలా ఎప్పుడైనా కూర్చోగలుగుతున్నామా? వాళ్ళ సమస్యలు తెలుసుకోగలుగుతున్నామా? పౌలు అంటున్నాడు, ఐ టీచ్ ఎవ్రీ ఇండివిజువల్. నేను అందుకోసమే మా సంఘములో ఆదివారం ఆరాధన తర్వాత ఇంటికి వెళ్ళండి, తినరండి, లేకపోతే లంచ్ బాక్స్ తెచ్చుకోండి, కూర్చోండి, మాతో పెద్దలతో కూర్చోండి, మీ సమస్యలు పంచుకోండి, సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. టేక్ టైం. కాబట్టి ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనుష్యునికి బోధించవచ్చు. ఇంత కేర్ ఎక్కడ ఉందండి సంఘంలో? ఊరికే గుంపులు గుంపులు వస్తే చాలు. మా సంఘానికి ఎంతమంది సంపూర్ణులు అవుతున్నారు? 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది. నా ద్వారా సంఘములో ఎంతమంది సంపూర్ణులు అయ్యారు? ఆత్మీయంగా పరిపక్వత ఎంతమందికి వచ్చింది? మెచ్యూరిటీ ఎంతమందికి వచ్చింది? వాక్యాన్ని పిల్లలకు అందుతుందా? అసలు విచారం ఏంటంటే, చాలా విచారం. ప్రజలకు వాక్యము తగినంతగా అందటము లేదంటే లేదు. ఒకసారి నేను భోజనానికి కూర్చున్న, నా పక్కన బిషప్ అమ్మ కూర్చుంది, పేరు చెప్పాను. మాట్లాడుతుండగా, పాప ఏం చదువుతుంది బిషప్ అమ్మ గారు అంటే, బిఎస్సి అండి అనిందండి. చాలా సంతోషం బిషప్ అమ్మ గారు, చాలా వందనాలు అంటుండగా ఆ పాప పరిగెత్తుకొని వచ్చిందండి, దగ్గరికి వచ్చింది. నువ్వే నా బిఎస్ చదివేది అన్నాను. నేనే అంకుల్ అని ఉంది. ఒక కణిత వాక్యం చెప్పు నానా అన్నాను. ఏమడిగిందని చెప్పండి? ఒక కణిత వాక్యం చెప్పు నానా అంటే ఆ పాప అనింది, రాదు అంకుల్ అనింది. ఎవరు? బిషప్ అమ్మ కూతురు. మరి మీకు సండే స్కూల్లో మీకు ఏమి నేర్పించినారు అని అడిగినానండి. మా సండే స్కూల్లో కంఠత వాక్యాలు అవన్నీ నేర్పించారు అంకుల్, డ్యాన్సులు బాగా నేర్పిస్తారు అంకుల్. తల్లిదండ్రులారా, పిల్లలారా, మీకు ఒక ప్రశ్న వేస్తాను. బైబిల్లో క్రొత్త నిబంధనలో యేసయ్య ఎన్ని డ్యాన్సులు వేసినాడు? ఎందుకు వచ్చినాయి డ్యాన్సులు సంఘంలోకి? లూదియం ఎన్ని డ్యాన్సులు వేసింది? తిమోతి ఎన్ని డ్యాన్సులు వేశాడు? ఏమిటా కులకడాలు? అవసరమా? ఏదో చిన్నపిల్లలు అభినయ గేయం అంటే అర్థం ఉంది. పెద్ద పిల్లలు కూడా డాన్సులా? ఆ టైట్ ఫిట్టింగ్లు వేసుకుని డాన్సులా? ఆ డాన్సులు నిన్ను బ్రతికిస్తాయా? మారు మనసు కలిగిస్తాయా? ఒక పాపికి రక్షణ తెస్తాయా? డాన్సుల ద్వారా ఎవరైనా మారారా చెప్పండి. పలానా డాన్స్ చూసి నేను మారినారనే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. ఎవరు మారరు. దానికి బదులుగా ఇంకా పాపములు ఎక్కువ పడతారు. వాక్యం నేర్పించండి, పిల్లలకు వాక్యం నేర్పించండి. నీ వాక్యమే నన్ను చెప్పండి బ్రతికించాను, బాధలలో అది నాకు నెమ్మదినిచ్చాను. 119:50. బాధలు వస్తాయి పిల్లలకి. ఆ బాధల కాలంలో డాన్స్ వాళ్ళను బాగు చేయదు, వాక్యము వారిని ఆదరిస్తుంది. ఒకసారి నా సెల్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది, డాక్టర్ ఆత్మహత్య అని. ఎవరి డాక్టర్ అని చూస్తే నాకు తెలిసిన డాక్టరే. వెంటనే నేను నా భార్య ఇంటికి వెళ్ళాం. ఏమక్క ఏమైంది వాడికి? మొన్ననే కదా పెళ్ళయింది, 1 నెల రోజులైంది అంతే, అంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు, ఎందుకక్క అని మాట్లాడుతూ కొంచెం మాట్లాడిన తర్వాత ఒక ప్రశ్న అడిగాను. ఏమనుకోవద్దక్క మీరు పెద్దోళ్ళు, ఒకటే ప్రశ్న, మీ పిల్లోడు బైబిల్ చదువుతాడా అని అడిగానండి. ఆమె అనింది, వాడు బైబిల్ చదవటం నేను ఎప్పుడు చూడలేదండి అనేది. డాక్టర్గా చూసింది, ఎంబీబీఎస్ ఎంఎస్గా చూసింది, కానీ ఒక బైబిల్ విద్యార్థిగా పిల్లల్ని చూడలేకపోయింది. తల్లిదండ్రులారా, మీరు దేంట్లో ఆనందిస్తున్నారు?
మా పిల్లలు డాక్టర్లు, మా పిల్లలు ఇంజనీర్లు, మా పిల్లలు ప్రొఫెసర్లు, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, చస్తే నరకానికి వెళ్తారు. వాక్యం తెలియదు వాళ్ళకి. సమస్యలు వస్తే తట్టుకోలేరు. ఏమి సాధించాం మనము? ప్రతి మనుష్యునికి నీ ఇంటిలో నీ పిల్లలు, మనుమడు, మనుమరాలు, నీ భార్య, నీ అక్క, నీ చెల్లి, తమ్ముడు, సండే స్కూల్ విద్యార్థులు, ఇదే మన ప్రపంచం. వారికి వాక్యమును బోధించిరి. 1వదిగా శ్రమలను తట్టుకొనిన సంఘం. 2వది సువార్తను ప్రకటించిన సంఘం. 3వదిగా వాక్యమును బోధించిన సంఘం. 4వదిగా చూడండి, 4వదిగా చూస్తారా? అపోస్తల కార్యం 11వ అధ్యాయం మూసేస్తారా? అది అట్లే ఉండాలి ప్రసంగం అయిపోయేంత వరకు. 11వ అధ్యాయం చూడండి, 29వ వచనం చదువుతారా? 29. అప్పుడు శిష్యులు ప్రతి వాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము చేయుటకు పంపుటకు నిశ్చయించుకొనెను. సహాయము చేసే సంఘం. యెరూషలేములో, యూదయలో కరువు వచ్చింది. కరువు రాబోతుంది. కరువు తాండవిస్తుంది. వార్త యెరూషలేం చేరింది, అంతియోకయ కూడా చేరింది. అప్పుడు శిష్యులలో ప్రతి వ్యక్తి కూడా స్పందించి ప్రభువుకు ఇవ్వడానికి, శక్తి కొలది ఇవ్వడానికి చేతులు చాచారు. సహాయం చేసే సంఘం బ్రాకెట్లో ప్రభువుకు, ప్రభు సేవకి, ప్రభు సేవకులకు, ప్రభు సంఘానికి ఇచ్చే సంఘం. ఇచ్చే సంఘం. పుచ్చుకొనుట కంటే చెప్పండి ఇచ్చుట ధన్యమని ఎరిగి ఇచ్చే సంఘం. సంఘస్థులారా, మన రాబడిలో ఎంత ఇవ్వాలా ప్రభువుకి? మినిమం అంటే ఎంత ఇవ్వాలండి? 10వ భాగం. ఎక్కడుందన్నమాట? పాత నిబంధనలో ఉంది. ఎక్కడుంది? మలాకి 3:10లో ఉంది. కాబట్టి 10వ భాగం ఇచ్చే వారంతా మలాకి గ్రంథములో ఉన్నారు, పాత నిబంధనలో ఉన్నారు. క్రొత్త నిబంధనలో ఎంత ఇవ్వాలి? 1 కొరింథీ 16:2 వర్ధిల్లిన కొలది. ఇచ్చేవారంతా ఎక్కడున్నారు? క్రొత్త నిబంధనలో ఉన్నారు. కొంతమంది 10వ భాగం ఇవ్వరు, కొంతమంది వర్ధిల్లిన కొలది ఇవ్వరు. వాళ్ళు ఎక్కడున్నారు? ఇమ్మాన్యుయల్ సంఘంలో ఉన్నారా? అగాపే సంఘంలో ఉన్నారా? వర్ధిల్లిన కొలది క్రొత్త నిబంధనలో. ఇప్పుడు అందరికి ఒక ప్రశ్న, దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తున్నాడా లేదా చెప్పాలి. ఈ పిల్లలు చెప్తున్నారు, పెద్దలు మాత్రం మమ్మల్ని వర్ధిల్లడు చేయడం లేదని గమ్మను కూర్చున్నారు. నిజంగా చెప్పండి, దేవుడు మన వర్ధిల్ల చేస్తున్నాడా లేదా? అమ్మ రెండోసారి అడిగితే కానీ చెప్పరా? ఎంత వర్ధిల్ల చేశాడండి. ఒకసారి మన తాత ముత్తాతలు, అబ్బాజీజులు వాళ్ళు చూడండి, అన్నము లేక అల్లా అన్నారు. అవునా కాదా? ఈరోజు మనం అన్నం అరగక అల్లాడుతున్నాం. చెప్పండి, అన్నం అరగకనే కదా థమ్సప్ తాగేది, లిమ్కా తాగేది, చెప్పండి, ఇంకా స్ప్రైట్ తాగేది, ఇంకా ఫ్యాంటా తాగేది, ఇంకా సోడా తాగేది, ఇంకా ఏమంట చూసి ఆ పేరే తెలియదు నాకు. జీరా తాగేది. యాబో ఎన్ని డ్రింకులు తినింది. నేను చెప్పాలా, మీరు చెప్పాలా? తినింది అరగక అల్లాడుతున్నాం మనం. ఎంత వర్ధిల్ల చేశాడు. ఎన్ని బట్టలండి. ఒక ఇంటికి పోతే బీరువా మీద బట్టలు, బీరువా కింద బట్టలు, మంచం మీద బట్టలు, మంచం కింద బట్టలు, కుర్చీ మీద బట్టలు, కుర్చీ కింద బట్టలు, బెంచ్ మీద బట్టలు, బెంచ్ కింద బట్టలు, టేబుల్ మీద బట్టలు. మేము సాకులలో అనుకోండి, కాదంట. ఏమా సాకులను కాదంట, సంఘ పెద్ద అంట. ఏమక్క ఇట్లా పెట్టుకున్నారు అంటే, అదేనా సర్దుకోలేకపోతున్నాం, మడుచుకోలేకపోతున్నాం. ఎన్ని బట్టలు అండి. మరి దేవునికి ఎట్లా ఇస్తున్నాము? వర్ధిల్లిన కొలది ప్రభుకి ఇస్తున్నామా? ఇంకెన్నైనా కానీ దేవుని కొరకు గొప్ప కార్యాలు. ప్రియులారా,
వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికంటే తక్కువ ఇచ్చి చెప్పండి లేమికి వచ్చువారు కలరు. ప్రభుకి ఇవ్వండి, ప్రభు సేవకి ఇవ్వండి, సేవకులకి ఇవ్వండి. విమానాల్లో తిరిగే వాళ్ళకొద్దు, సైకిళ్ళలో తిరుగుతున్నారు కొంతమంది, రోజు వీధుల్లో పడి సువార్త చెప్తున్నారు. అవసరాలు చూడండి, ధారాళంగా ఇవ్వండి. ఇచ్చిన వారికి దేవుడు అన్నడు తక్కువ చెయ్యడు. ఆకాశపు వాకిన్లు విప్పి చెప్పండి పట్టజాలనంత ఇస్తాడు. నమ్మండి, దేవుడు ఎవరికి బాకీ ఉండేవాడు కాదు. 4 సంగతులు మనం చూచాం. ఒకటోది చెప్పండి, శ్రమలు తట్టుకునిన సంఘం. రెండవది సువార్తను ప్రకటించిన సంఘం. మూడవది వాక్యమును బోధించిన సంఘం. ప్రభువుకు ధారాళంగా ఇచ్చిన సంఘం. శక్తి కొలది ఇచ్చిందంట. ఇక 5వది చూడండి ఎంత బాగుందో. 5వది ఏమిటయ్యా అని అడిగితే 5వది ప్రశంస పొందిన సంఘం. ఏం పొందిందండి? ప్రశంస. చూడండి అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములు ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు దరిద్రులు అనబడిరి. క్రైస్తవులు అనగా క్రీస్తును పోలిన వారు అనబడిరి. క్రైస్ట్ ప్లస్ ఇయాన్, క్రీస్తు లాంటి వారు అని ప్రజలంతా అన్యులు ప్రశంసిస్తున్నారు. ఆ సంఘంలో ఎవరిని చూసినా ఒక్కొక్కరు చిన్న క్రీస్తు, ఒక్కొక్కరు చిన్న క్రీస్తు, క్రీస్తు లాంటి వారు. ఏమ్మా మనల గురించి ఎవరైనా చెప్పగలరా మాట? ఆ అన్న ఏసై లాంటివాడు, ఆ అక్క ఏసై లాంటివాడు, ఆ అక్క ఏసైలాగా ప్రేమిస్తుంది. మొన్న ఒక ఆయన నాతో పాటు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. నేను పక్కన కూర్చున్నాను, తను నడుపుతున్నాడు కారు. నేను అన్నాను, తమ్ముడు చాలా బాగా వాక్యం చెప్తున్నావు, చాలామంది నీ ద్వారా రక్షణలోనికి వస్తున్నారు, దేవుడు నిన్ను బలంగా వాడుకుంటున్నాడు, మొత్తానికి నీవు ఎలా రక్షణలోనికి వచ్చావు, ఎలా యేసు ప్రభువుని నమ్ముకున్నావు అంటే ఆయన అన్నాడు, అన్న నాకెవ్వరు బోధించలేదు, నాకెవ్వరు స్పీకర్ లేరు, నేనే చర్చికి వెళ్ళి వాక్యం వినలేదు, నేను రక్షణలోనికి రావడానికి కారణం ఒక అక్క నా పట్ల చూపించిన ప్రేమ. నేను ఆర్ఎస్ఎస్ పెద్ద హీరోని, లీడర్ని, నన్ను ఎవ్వరూ గౌరవించేవారు కాదు. మా కాలేజీలో నన్ను అందరూ నేనంటే భయపడి దూరంగా ఉంటారు, ఎవరు గౌరవించరు. అయితే ఆ మేడం, బాబు టిఫిన్ చేసావా, ఈరోజు పరీక్ష బాగా రాసావా, డాడీ మమ్మీ బాగున్నారా, ఏంటి సన్నబడ్డావే అని ఇలా నన్ను పలకరించి మాట్లాడేది. అరే మేడం, నేను ఎంత పనికిమాలినో తెలుసు, అయినా మీరు ఎందుకు మేడం ఇంత నన్ను ప్రేమతో పలకరిస్తారంటే, ఇది నా ప్రేమ కాదయ్యా, నా దేవుని ప్రేమ అనగానే అతను, దేవుడు ఇలా ప్రేమిస్తాడా, ఎవరు మేడం ఆ దేవుడు అంటే, అప్పుడు ఆమె వివరించి చెబితే ఆ లీడర్ యేసుప్రభువుని నమ్ముకున్నాడంట అండి. ఆమెలో యేసయ్య ప్రేమను చూచాడు. మనలో ఎవరైనా యేసయ్య ప్రేమ, యేసయ్య క్షమ, యేసయ్య సాత్వికం, యేసయ్య పరిశుద్ధత, యేసయ్య ఓదార్పు, యేసయ్య ఇచ్చే ఆదరణ, యేసయ్య ఇచ్చే నెమ్మది మనలో ఎవరైనా చూడగలిగితే క్రీస్తు లాంటి వారము. వారు క్రైస్తవులు అని ప్రశంస పొందిన సంఘం. క్రీస్తు లక్షణాలు వారిలో కనబడుతున్నాయి. పౌలు అంటాడు, ఎంతకాలం బ్రతికాము కాదు, యేసయ్యలాగా బ్రతకడమే మన జీవిత ఉద్దేశముగా ఉండాలి అని ఎఫెసీ పత్రికలో చెబుతాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం తీయాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎవరిలాగా చిరంజీవి వలె ఉండుటకు కాదు. నీ హీరో ఎవరై ఉండాలి? చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్ కాదు, నా హీరో క్రీస్తు, నేను క్రీస్తులాగా ఉండాలి. ఏమా జుట్టు అంటే ఒకడు అంటున్నాడు, ఇది పవన్ కళ్యాణ్ కటింగ్ అంటున్నాడు. నీ కటింగ్ యేసయ్య కటింగ్ లాగా ఉండాలి. నీ జుట్టు అలా ఉంటుందా? మొన్న ట్రైన్లో కూర్చున్నాను, పైన
ఏదో ఒక గుడ్డలా కనపడింది, ఏదో మసిబట్టలా కనపడింది. ఇట్లా లాగినాను, ఏందో గుడ్డ కదా అని. లాగితే పైన పడుకున్నాడు. సార్ అన్నాడు. నేనుండి ఏదో పనికిమాల గుడ్డ అనుకున్నాను. తీరా చూస్తే ప్యాంటు కింద మొత్తం చింపేసుకున్నాడు. దయ్యాలు పట్టినోడు బట్టలు చింపేసుకునేవాడంట. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు చింపేసుకొని అసలు చినిగిపోతే కుట్టుకొని వేసుకుంటారు బుద్ధున్నోళ్ళు. ఇదేందండి, ఎంత చినిగిపోతే ఎంత రేట్ ఎక్కువ అంట అంటే అంత దయ్యం పట్టిందన్నమాట నీకు. క్రీస్తులాగా ఉండయ్యా అంటే నేను నాగార్జునలాగా ఉంటాను, నేను పవన్ కళ్యాణ్ లాగా ఉంటాను, నేను చిరంజీవి లాగా ఉంటాను, నేను సౌందర్యలాగా ఉంటాను. ఏమొచ్చింది పోయే కాలం? ఎవరిలాగా ఉండాలి? క్రీస్తులాగా. ఆ సినిమాలు చూసి జీవితాలు పాడు చేసుకుంటున్నాం. ఆ సినిమా హీరోయిన్లను చూసి నశించిపోతున్నాం. మనము మన పిల్లలు అలాంటి టైట్ డ్రెస్సులు వద్దు, అలాంటి చింపిరి తెల్లలు వద్దు, అలాంటి డ్రెస్సులు వద్దు. డీసెంట్గా ఉందాం ప్రభు కొరకు. ప్రభు అలాంటి డ్రెస్సులు వేసుకుంటాడా? అలాంటి జుట్టు పెట్టుకొని తిరుగుతాడా? అలాంటి కోతి చేష్టలు చేస్తాడా? క్రీస్తు వలె మనము కొద్ది కాలం బ్రతికిన అన్నయ్య యేసయ్యలాగా, అక్క యేసయ్యలాగా, క్రీస్తు వలె ఉండుటకు. మొన్న ఒక ఆమెను అడిగాను, ఏమ్మా పాస్టర్ అమ్మ గారు బాగున్నారా అంటే, బాగున్నానండి అని అంది. పాస్టర్ గారు బాగున్నారా అన్నాను. అదేలేండి, పెదవి విడిచి అంతేలేండి అని అంది. ఏం మాట్లాంటావంటే, మా పాస్టరా అంటుంది. నాయకుడు ఏమైందమ్మా అంటే, నా భర్తనేనండి పాస్టరు. ఏమైందమ్మా అంటే, చర్చిలో వాక్యం చెప్పేటప్పుడు దేవదూతలాగా ఉంటాడంట. ఎటుంటాడంట? దేవదూతలాగా. ఇంటికి వస్తే ఏమవుతుందో దయ్యంలాగా ఉంటాడండి. ఇవే మన సాక్ష్యాలు. ప్రభువా, బ్రతికేది కొద్ది కాలం, నేను ఇలాగా బ్రతకాలయ్యా, నాకు సహాయం చెయ్యి, నీ రూపానికి సమరూపం గలవానిగా నేను మార్చబడాలయ్యా అని మన ప్రభువుని అడుగుదాం. అది ప్రశంస పొందిన సంఘం. ఎన్ని మాటలైనాయి? 5 మాటలు. 6వ మాట చూడండి, అపోస్తల కార్యముల గ్రంథములో ఈ అంత్యొకయ సంఘములో 19వ వచనం నుంచి 30వ వచనం వరకు చదివితే ప్రభువు 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 అనే మాట మాటి మాటికి కనబడుతుంది. చూడండి 20వ వచనం చూస్తారా? 20వ వచనంలో ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. 21వ వచనంలో ప్రభు హస్తము వారికి తోడై ఉండెను, ప్రభు హస్తం వారికి తోడై ఉండెను. అలా ముందుకొస్తే 23వ వచనములో అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని. ఎన్నిసార్లు అయింది ఇప్పటికి? 24వ వచనం చూడండి, పరిశుద్ధాత్మతోను నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఎన్నిసార్లు అయింది? 4 times. ఇక 5వసారి చూడండి, 13వ అధ్యాయం 2వ వచనంలో వారు అనగా అంత్యొకయలోని వారు ప్రభువును సేవించుచు. ఈ సంఘాన్ని గురించి 15 వచనాలు ఉంటే ఎన్నిసార్లు ఉందండి ప్రభు అని? అనగా ప్రభువును ప్రభువుగా ఎరిగిన సంఘం. చెప్తారా? 6వ మాట, ప్రభువును ప్రభువుగా ఎరిగిన సంఘం. ప్రశ్న, మన జీవితానికి యేసయ్య రక్షకుడు మాత్రమేనా? ప్రభువు కూడానా? ప్రభువు కూడా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన రక్షకుడు మాత్రమే కాదు. దావీదు పట్టణమందు నేడు చెప్పండి, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. రక్షకుడు మాత్రమే కాదు, ఆయన మన జీవితాలకు ప్రభువు. ఇమ్మాన్యుయల్ సంఘానికి, అగాపే సంఘానికి, అంత్యొకయ సంఘానికి, సంఘమేదైనా సంఘమంతటికి నాయకుడు, అసలైన ప్రభు ఎవరండి? యేసయ్యనే. ప్రభువును ప్రభువుగా నిజంగా మన జీవితంలో ఆయన ప్రవర్తన, మన ప్రవర్తనంతా
ఆయన హస్తగతము చేస్తే ఏం ప్రయోజనము? సామెతల గ్రంథం చూడండి 3వ అధ్యాయం 6వ వచనం. చాలా మంచి ఆశీర్వాదం అండి, మంచి వాగ్దానం అండి. హైదరాబాదులో ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. ఆయన పేరు లాల్ రోస్యం అని, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్. ఆయన కలిశాను ఒకసారి. పెద్దోళ్ళని కలవడం అంటే నాకు చాలా ఇష్టం. చాలాసార్లు నేను నారా చంద్రబాబు గారిని కలిశాను, జగనన్నను కలిశాను, బారాక్ ఒబామాను కూడా కలిశాను. కలలో లేనండి. ఐశ్వర్యరాయని కూడా కలిశాను కలలో. ఈ భాగంలో ఆయన కలిసి, అంకుల్ మీరు ఇంత పెద్ద సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా సెక్రటరియట్లో గొప్ప పేరు తెచ్చుకున్నారు, మీరు ఇంత స్థాయికి ఎదగడానికి కారణం ఏంటి అంటే ఆయన ఒకే మాట చూపించాడు. సామెతలు 3:6, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చెప్పండి. అప్పుడు ఆయన నీ త్రోవలను, విద్యా త్రోవ, ఉద్యోగ త్రోవ, సంఘ త్రోవ, సేవా త్రోవ, ఏ త్రోవ అయినా క్లియర్ అయిపోతుంది. ఎప్పుడు? ఆయన అధికారం కింద మనం ఉండాలి. దేవా నువ్వు చెప్తే అలా చేస్తాను. సిట్ అంటే చెప్పండి సిట్, స్టాండ్ అంటే మనం అట్లా కాదు. సిట్ అంటే స్టాండ్, స్టాండ్ అంటే సిట్. అందుకే మన త్రోవలండి వంకర త్రోవలు. ఆయన సిట్ అంటే కూర్చోండి, స్టాండ్ అంటే లేవండి, నీల్ డౌన్ అంటే పండుకోండి, మోకరించండి, వాక్ అంటే నడవండి, రన్ అంటే పరిగెత్తండి. అలా ప్రభువా నీ అధికారం చొప్పున నేను ప్రవర్తిస్తాను అంటే అన్ని త్రోవలు ఆయనే సరళం చేస్తాడు. ఏం పాప, ఏం బాబు, అర్థమైందా? జీవితం క్లియర్ కావాలి. మన విద్య, ఉద్యోగాలు, సంసారాలు, సంఘము, సేవ, సాక్ష్యం, మార్గము సరళం కావాలంటే సూత్రం ఒకటే, బీ ఒబీడియంట్ టు ద లార్డ్. తీయనక్కర్లేదు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో పెళ్లి జరుగుతూ ఉంది. ఎక్కడ? 2వ అధ్యాయంలో కానాలో కదా. ఏమైపోయింది? అవంతా తెలుసు మీకు. ద్రాక్షరసం అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభు ఒకటే చెప్పాడు, 6 రాతి బాణలు నీళ్లతో నింపండి. అంతే, నింపండి, మీ పని. నింపితే నీళ్లను ద్రాక్షరసం చేసేది నా పని. మార్గం క్లియర్ అయిందా లేదా? సరళమైందా లేదా? అంతే. ఆయన చెప్పినట్టు చేస్తే క్లియర్. సిట్ అంటే సిట్ చెప్పండి, స్టాండ్ అంటే స్టాండ్, నీల్ డౌన్ అంటే నీల్ డౌన్, వాక్ అంటే వాక్, రన్ అంటే రన్, షటప్ అంటే షటప్, ఓపెన్ అంటే ఓపెన్ యువర్ మౌత్. అలా ఉంటామా మనము? అంత తిరుగుబాటే. మార్గమే సరళమవుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మార్గం సరళమైందా లేదా? అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు, కులిపోయినాడు, వాసన వస్తుంది. ప్రభు ఒకటే చెప్పాడు, రాయి తొలగించండి. రాయి తొలగించేది మీ పని, లాజరును బయటికి తెచ్చేది అంతే. సింపుల్. ఎందుకు తీయాలి దేవా, కులిపోయేటారు దేవా, వాసన వస్తుంటారు దేవా అని వాళ్ళు క్లాసులు చెప్పిన వాళ్ళు కాదు. మర్యాదగా రాయని తీశారు, లాజరు అని బయటికి తెచ్చాడు. మార్గం సరళమైందా లేదా? ఎస్ ఆర్ నో? అదే యోహాను సువార్త 21వ అధ్యాయంలో రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క శాప కాదు, శాప పిల్ల కూడా పడలేదు. ప్రభు అంటే చెప్పాడు 6వ వచనంలో, ఏమన్నాడు? ధోనిని లోతుకు నడిపించి కుడి ప్రక్కన వల వేయండి. అంతే. వేసారా లేదా? నీ మాట చొప్పున వల వేతుము. వల ఏమైంది? నిండిపోయింది. వల వేయటం మన వంతు, వల నింపడము ఆయన వంతు. మార్గం సరళమైందా లేదా? అలా చేద్దామా దేవా అని దేవునికి క్లాస్ చెప్పకూడదు. లోబడాలి. బాబా లేయి అంటే లేవండి, దుప్పటి కప్పుకోవద్దు. తల్లిదండ్రులు చెప్తారు, బాబా లేయి, మోకాళ్ళ మీద పడో, ప్రార్థన చేసుకో. చేస్తారా? ముడుచుకుంటారా? తెగులు తగిన కోడి మాదిరి. బైబిల్ చదువుకో అంటే చదువుకుంటారా మీరు? ఎస్ ఆర్ నో? కొద్దిమంది ఎస్ అనేది, మిగతా నో రకమే. అధిక చదువులు అడిగే ఉండేది. లోబడదాం. లోబడని పిల్లలకు శ్రమ, లోబడే పిల్లలకి మార్గము సరళం. అయిపోయిందా? ఎన్ని పాయింట్లు అయినాయి?
6 అమ్మయ్య లాస్ట్కి వచ్చాము కదా, ఆ పాయింట్ కోసమే కాసుకొని ఉన్నారు. అవునా? లాస్ట్ పాయింట్కి వచ్చే లోపల 1000 వాట్స్ బల్బు లాగా వెలిగిపోతున్నాయి మొఖాలు. ప్రసంగంలో చాలా శ్రేష్టమైన మాట ఏంటి తెలిసిన? ముగింపుకు వచ్చాము. దాన్ని మించిన మాట ఇంకొకటి లేదు. అదే చెప్తాను, ముగింపుకు వచ్చేసాం. 7వ మాట చూడండి, ఒక్క మాట. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం. 13:2 చదువుదామా? 13. వారు ప్రభువును సేవించచ్చు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. సేవకు పంపిన సంఘం. ఎవరా సేవకులు? పౌలు, బర్నబాని సేవకు పంపించిన, మిషనరీలను పంపించిన సంఘం. సేవకు మిషనరీలను ప్రపంచానికి పంపించిన సంఘం అంతియొకయ సంఘం. పౌలు, బర్నబా ప్రపంచానికే సువార్త తీసుకుని వెళ్ళారండి. ఏ సంఘస్థులు వాళ్ళు? అంతియొకయ సంఘస్థులు. సంఘములో నుంచి సేవకులు, మిషనరీస్ బయటికి రావాలి. ఒక ఆయన అన్నాడు, సంఘం యొక్క స్టేటస్, ద స్టేటస్ ఆఫ్ ది చర్చ్ ఈజ్ నాట్ సీన్ ఇన్ ద సీటింగ్ నంబర్ బట్ ఇన్ సెండింగ్ నంబర్. మా సంఘంలో 1000 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు. ఈ సిట్టింగ్ నంబర్ కాదు. ఏ నంబర్ కావాలి? సీటింగ్ నంబర్ కాదు. ఏ నంబర్ కావాలి? సెండింగ్ నంబర్. నీ సంఘము నుంచి ఎంతమంది బయటికి వెళ్ళి సేవ చేస్తున్నారు? కెనడాలో ఒక సంఘం ఉందండి. కెనడాలో ఒక సంఘం. ఆ సంఘానికి నాయకుడు స్మిత్ గారు. ఆయన తన సంఘము నుంచి టోరెంటో సంఘం, ఆస్వాల్డ్ జే స్మిత్ అయ్యగారి పేరు, వారి సంఘము నుంచి ఎంతమంది మిషనరీస్ ప్రపంచానికి వెళ్ళిపోయినారు తెలిసిన? 400 మంది. ఎంతమంది అండి? 400 మందిని వారు మిషనరీస్గా ప్రపంచానికి పంపించడమే కాదు, ప్రతి నెల సపోర్టు చేస్తున్నారు. మరి మనకు ఒక ప్రశ్న, మనం 400 మంది కాదులే, కనీసం 40 మందిని, 40 కూడా వద్దులే, కనీసం 4 మంది అయినా మన నుంచి మిషనరీస్గా బయటికి వెళ్ళారా? ఉందా ఈ భారం సంఘానికి? దేవా, వెళ్ళగలిగితే మీరు చెప్పండి, తప్పక వెళ్ళండి. వెళ్ళలేకపోతే వెళ్ళేవారు ఉన్నారు, మేము వెళ్తామనే వాళ్ళు ఉన్నారు. సంతోషంగా చేతుల నుంచి సాగనంపండి, వారి ద్వారా సువార్త చారనివ్వండి. పౌలు, బర్నబాను మిషనరీస్గా పంపించిన సంఘము, సేవకులను పంపించిన సంఘం. దేవా, మా సంఘము నుంచి లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ మిషనరీస్ వెళ్ళాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొంచెముగా ఉన్నారు. అయ్యా, కోత కోయడానికి పనివారిని పంపుము అని ఏం చేయాలి చెప్పండి? వేడుకొనుడి. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కళ్ళు మూయండి. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. అయ్యా తెలంగాణ, అయ్యా ఉత్తర ఇండియా, అయ్యా క్యూబా, అయ్యా ఆఫ్ఘనిస్తాన్, అయ్యా కంబోడియా, అయ్యా వియత్నాం, సువార్త లేదు, పైరు ముదిరింది, కోత కోసవారు లేరు. అయ్యా, పని వారిని పంపము, మా సంఘము నుంచి కూడా పంపము.
అనేక మంది సేవకులు పంపించే సంఘముగా మా సంఘాన్ని ఆశీర్వదించయ్యా. కోతెంతో విస్తారమాయనే కోసేటి పనివార్ కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే కోసేటి పనివారు కొదువాయనే. యజమాని నిధులని నిలువాయనే. యజమాని నిధులని నిలువాయనే. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదామా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదామా. సర్వోన్నతమైన మా గొప్ప తండ్రి, రాను రాను గుడ్, బెటర్, బెస్ట్గా మేము మా సంఘాలు పరడ వెళ్ళాలని మీ ఆశ. ఆ కోవలో అంత్యోకయ సంఘం యొక్క మాదిరి లక్షణాలు 7 మా ఎదుటికి తెచ్చినందుకు వందనాలు. మేము మా కుటుంబాలు మా సంఘాలు అలాంటి మాదిరి లక్షణాలతో మిమ్మల్ని ఘనపరచడానికి ముందున్న కాలం అంతా మాకు సహాయం చేదురని గత 10 సంవత్సరాలుగా చాలిన ఎబెనెజరుగా ఇమ్మాన్యుయేల్ సంఘముతో తోడుగా ఉన్న దేవుడు ముందున్న కాలమంతా మీరు పర్యంతం ఈ ఇమ్మాన్యుయేల్ సంఘం అంత్యోకయ సంఘముగా, యెరూషలేము సంఘముగా, ఫిలడెల్ఫియా సంఘముగా, తెస్సలోనిక సంఘముగా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించి వర్ధిల్లి గోడల మీద వ్యాపించుటకు ఒక్కొక్కరిని ఆశీర్వదించుదురని విత్తబడిన మీ మాటలన్నీ మా హృదయాల్లో ఫలింపచేదురని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.